బెడ్రూమ్ అంత గొప్పగా ఉండడం, పూజ గది అంత అసహ్యంగా ఉండడం చాలా బాధాకరం కదండి. చాలా పెద్ద హాలు, కాస్ట్లీ ఫర్నిచర్, అద్భుతమైన బెడ్రూమ్, మంచం 5 లక్షలు, పూజ గది 3 అడుగులు. ఇప్పుడు మీరు యజమాని సంస్కారం పట్టుకోవాల్సి ఉంటుంది కదా. ఆయనకి మాత్రం అలా ఉండాలని ఉండదా? బెడ్రూమ్ ఏసీ, హాల్ ఏసీ, పూజ గది మాత్రం నాన్ ఏసీ. ఎందుకో తెలుసా అండి? అక్కడ అక్కర్లేదు, అదొక్కటి మన సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఎక్స్క్లూడింగ్ ది పూజ గది. అక్కడ ఎందుకండి ఏసీ? అక్కర్లేదు, ఫ్యాన్ ఉంటే చాలు. నేను 5 నిమిషాలేగా ఉండేది, నీ కోసం, ఈశ్వరుడి కోసం కాదు. కాదండి అంటే నువ్వు ముందు ఈ పూజ గది కూడా ఏసీ చేయించు అంటే ఏమంటాడంటే దీపం పెట్టడం కుదరదు కదండి అంటే. చాలా చమత్కారంగా ఉంటుంది. ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు అని నువ్వు నమ్మితే పూజ గది కూడా ఏసీ చేయించాడు.